ఇక మరోవైపు రిషికొండ భవంతులపై శాసన మండలిలో ఈరోజు వాడివేడి చర్చ జరిగింది. రిషికొండ ప్యాలెస్ కోసం జరిగిన ఖర్చు గురించి మంత్రి కందుల దుర్గేష్ లెక్కలతో సహా వివరించారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేల్ వాయించినట్లు జగన్ కోసం కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ ప్యాలెస్ గురించి ఓపెన్ డిబేట్కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. రిషికొండ భవనాలకు స్క్వేర్ ఫీట్కి 26,000 ఖర్చుతో 481 కోట్లు దుబారా చేశారని, ఆ డబ్బుతో 26,000 మంది పేదలకు ఇళ్లు కట్టించవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. ఇంతకీ రిషికొండ భవంతులపై బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధపడుతుందా? తులసిరెడ్డి గారు, ఈ రిషికొండ విషయంలోకి వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు అయింది అనేది కూడా ఈరోజు డిస్కషన్ జరిగింది. ఇకపోతే స్క్వేర్ ఫీట్ 26,000 రూపాయలు. యాక్చువల్లీ మనం బయట మార్కెట్లో వింటుంటాం అనమాట, 4-5,000 6,000 అంటేనే అంటే అఫ్కోర్స్ దట్ ఇంక్లూడ్స్ విత్ ఆర్ వితౌట్ ఫర్నిచర్ అని చెప్పేసి అంటారు, ఫర్నిషింగా వితౌట్ ఫర్నిషింగా. ఏదేమైనా రిషికొండకు సంబంధించి పర్మిషన్ తీసుకున్నది ఒకటైతే తర్వాత దాన్ని జీవోల రూపంలో వేరే దాన్ని కన్వర్ట్ చేశారు, ఇక్కడ కూడా మాయ చేశారు. అయితే దానికి ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు చాలా తెలివిగా ఆయనకున్నటువంటి అపార జ్ఞానాన్ని అంతా ఉపయోగిస్తూ జీవోలో ఉంది కదండి, పబ్లిక్ డొమైన్లో ఉంది కదా, మేమేం దాస్తున్నాము అని అంటున్నాడు ఆయన. ఆ జీవోలు కూడా మరి దాచేశారు కదండి 2021 వరకు. జనాలకు చూడకూడదనా, మరి చదవకూడదనా, పబ్లిక్ డొమైన్లో లేకుండా హైడ్లో పెట్టేశారు కదా. మరి దానికి సమాధానం మరి వీళ్ళు అడిగారో లేదు తెలియదు. మొత్తానికి ఓవరాల్గా ఈరోజు జరిగిన మండలిలో రిషికొండ వ్యవహారాన్ని ఎలా చూస్తారు సార్? ఇది ఓవరాల్గా 480 కోట్లకు సంబంధించిన భవనాలు. కందుల దుర్గేష్ గారు ఏమన్నారు, 58 గదుల హరిత రిసార్ట్ను కూలగొట్టి దాని ప్లేస్లో ప్యాలెస్ నిర్మించారు. ప్రజల డబ్బు ఈ విధంగా విలాసాలకు ఖర్చు పెట్టవచ్చా అనేది ఆయన ఒకటి. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, ఇంత దోపిడీ జరిగితే ఊరుకోవాలనా, చర్యలు తీసుకోండి. ఇది ఓవరాల్గా ఈరోజు శాసనమండలిలో జరిగింది. మొత్తం ఎన్నిక 480 కోట్లకు సంబంధించిన వ్యవహారం. సరే, ఇది ప్రభుత్వ భవనాలా ప్రైవేట్ భవనాలా? ఇది ప్రభుత్వ భవనాలు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానుకున్నాడు. విశాఖను వచ్చేసి రాజధానిగా చేయాలనుకుంది వాస్తవమే. ఫైనల్గా వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్పేసి 7/12/23 జీవో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన కళలు వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి అది ఇలా ఆయన కోసమని, అంటే ఆయన అంటే వ్యక్తిగతం కాదు, ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, అమరావతి నుండి అక్కడ రాజధాని మారుస్తాను, అక్కడ వచ్చేసి నాకు సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కావాలా, వాస్తవం. సరే, అది జగన్మోహన్ రెడ్డి కాదు, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి కోసం. కాబట్టి అది ప్రైవేట్ది కాదు, గవర్నమెంట్. తర్వాత ఇప్పుడు సరే జరిగిపోయింది. ఇంకా అది వచ్చేసి శాశ్వత భవనమే, ఏం తాత్కాలిక భవనం కాదు. తర్వాత విశాఖ ఎక్కడో వచ్చేసి మారుమూల పల్లెలో గట్ట. విశాఖ వచ్చేసి ఒక అంతర్జాతీయ సిటీ, రాష్ట్రంలోనే నంబర్ 1 సిటీ. కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనే దాని గురించి ఆలోచించకుండా పొద్దుసము దాన్ని చూపి వచ్చేసి ఆయన విలాసవంతమైన జీవితం అందరికి తెలిసిందే కదా. వచ్చేసి ఆయన ఎక్కడికైనా పోతే 3,000 మంది పోలీసులు ఉండాలా, తర్వాత వచ్చేసి చెట్టు కొట్టేసేయాలా, చెట్టు అడ్డం ఉండకూడదు, పరదాల చాటున, అవన్నీ ఇంకా తెలిసినట్టే. పోలిందలో ఇల్లు, ఇడపలపాయలో ఇల్లు, విజయవాడలో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, ఇవన్నీ తెలిసినట్టే. ఇంకా దాని గురించి 438 కోట్ల గురించి సరే ఆ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాం, గవర్నమెంట్ బిల్డింగ్, ఆ కోణంలో ఆలోచించడంలా ఎంతసేపు వచ్చేసి దాన్ని చూపి, నా ప్రకారం అయితే 2,500 కోట్లతో మీరు తాత్కాలిక సెక్రటరియట్ అసెంబ్లీ కట్టి వాన వచ్చే కురిసే గుమ్మలు కురిసే దాన్ని మీరేమన్నా వచ్చేసి ఇక్కడ 480 కోట్లకే ఇంత దాన్ని రాద్ధాంతం చేస్తున్నారే. మరి మీరు చెప్పింది 2,500 కోట్లు, మరి సెక్రటరియట్ టెంపరీ ఎందుకన్నారు వచ్చేసి అంటే పరిపాలన సాగిస్తున్నాం అనుకోండి, మళ్ళీ అంగోదాన కట్టాలని చూస్తున్నారు కదా. తాత్కాలిక భవనానికి 2,500 కోట్లు ఖర్చు పెట్టిన మీరు 480 కోట్లు క్యాంప్ ఆఫీస్ కొని ఏదనుకున్నాడు, దాని గురించి ఇప్పుడు వాడుకునేది ఆలోచన.
తులసిరెడ్డి గారు, నేను ఈ విషయంలో అంటే నా పర్సనల్గా నా ఒపీనియన్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అంటే తాత్కాలికం అనే పాదమే అసలు రాంగ్. అసలు అది ఇంటరిమ్ బిల్డింగ్స్ అవి. ఇప్పుడు ఆ కారింది కూడా, వర్షం పడింది కూడా ఏది మొదట్లో, ఆ తర్వాత వైసీపీ హయాంలో బ్రహ్మాండంగా అక్కడే అన్ని కంటిన్యూ జరిగినాయి. పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, కందుల దుర్గేష్ గారు చెప్పేది ఏంటంటే 7 నుంచి 15 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం తెచ్చేటటువంటి హరిత రిసార్ట్స్, మోస్ట్ లగ్జూరియస్ రిసార్ట్స్, దీని కింద టూరిజం కింద ఉన్నటువంటి రిసార్ట్స్ని కూలగొట్టి సిఆర్జెడ్ నామ్స్ని బ్రేక్ చేస్తూ పర్మిషన్లు తెచ్చుకున్నదేమో ఒకదానికి, ఆ 7 భవంతులు 7 బ్లాకులు కూడా 7 గదులుగా ఉన్నాయంట. అంటే మ్యాసివ్ అనమాట, అంటే వెరీ లగ్జూరియస్. అంటే ఒక మీరు అన్నట్టుగా వాడుకోవడానికి ఎలా వాడుకోవాలోగా అటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ డేనే ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు, ఇట్స్ లైక్ ఏ వైట్ ఎలిఫెంట్, ఇట్స్ వెరీ హార్డ్ టు మెయింటైన్. మీరు వాడినా వాడకపోయినా ప్రతి నెల దానికి కొన్ని లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది. దట్ ఈస్ హౌ ద లగ్జూరియస్ రిషికొండ ప్యాలెస్ హ్యాస్ బీన్ బిల్ట్. అంటే ఏ రకంగా వాడాలి అని అంటే మీరు అన్నది కరెక్ట్, ఏదో రకంగా వాడాల్సింది తప్పదు. కానీ ఒక స్థాయి 7 స్టార్ 9 స్టార్ కూడా దాటిపోయి వెళ్ళిపోయినప్పుడు ఒక కమ్మోడికి 36 లాక్ ఖర్చు పెట్టినటువంటి ప్రపంచంలో నాకు తెలిసి హిల్టన్ హోటల్స్ ఉన్నాయి, నోవోటెల్ని మించిన రిడ్జ్లు ఉన్నాయి. మరి నేనైతే బయట కొన్నాళ్ళు ఉన్నాను సార్, నేను చూశాను. ఇంత లగ్జూరియస్గా మరి 36 లాక్ కమ్మోడ్లు అయితే మరి ఇట్స్ అన్ఇమాజినబుల్ సార్. కాబట్టి ఏంటంటే అది ఏ రకంగా ఉపయోగించాలని మీరు అనటంలో తప్పులేదు, కానీ అది ఉపయోగించడానికి కూడా పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అవుతుంది. బట్ ఇట్స్ ఎ పబ్లిక్ మనీ, అది ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అనుకున్నాను. గఫూర్ గారు ప్లీజ్ తీసుకుని. కానీ ఒకటి, ఇప్పుడు తులసిరెడ్డి గారు సరే ఇది టెంపరీకి 2500 కోట్లు పెట్టినారు, దానికి 500 కోట్లు ఎందుకు దాన్ని కానీ వదలకూడదండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రూల్స్ వయలేషన్ జరిగిందా లేదా స్టడీ చేయాలి. 500 కోట్లు దాంట్లో 36 లక్షలు టబ్బుకు పెట్టడము లేదా ఇవన్నీ నగిషీలు చేయడం ఇట్లా ఉన్నాయి. కానీ రూల్స్ వయలేషను జరిగిందా లేదా? ఇప్పుడు వాళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా ఒకటి పోయింది, దాంట్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎక్కడా ముఖ్యమంత్రి గారి భవనం అని చెప్పలేదు. ఇది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఉండేదాన్నే బాగు చేస్తున్నాం అని చెప్పారు తప్ప, ఇప్పుడు టూరిజం కార్పొరేషను 500 కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఉందండి. టూరిజం కార్పొరేషన్ ఉండే హరిత రిసార్ట్స్ కూలగొట్టి ముఖ్యమంత్రి ఏదనుకుంటే అట్లా ఇంద్రభవనాలు కట్టుకోవచ్చునా? కాబట్టి రూల్స్ వయలేషన్, అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ వయలేషన్ ఏమన్నా ఉందా లేదా స్టడీ చేయాలి. స్టడీ చేసి దానికి తగిన పద్ధతిలో కనుక అప్రూవల్స్ లేకుండా కట్టినారు అంటే ఎవరైనా కావచ్చు, అది రోజా గారు కావచ్చు లేకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు దే షుడ్ బి బుక్డ్ అండి. వాళ్ళు కోర్టులో వచ్చి చెప్పుకోవాలా ఈ రకంగా మేము రూల్స్ వయలేట్ చేసినాం అనేది. ఆ రకంగా మనం చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక మంత్రి తన జిల్లాలో ఒక గాలిమేడ కట్టాలని ఏం కట్టుకోవచ్చునా ప్రజల డబ్బుతో? ఎక్కడుందండి రాజధాని? ఎక్కడ విశాఖపట్నం ఎవడు మార్చినాడు? సుప్రీంకోర్టులో కేసు పెట్టుకొని రాజధాని పోయి నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటాడా? ఆడ ఒక ఇండ్లు కట్టుకుంటాడా? నువ్వు సొంత డబ్బులతో కట్టుకోవాల్సింటివి. నువ్వు ప్రజల డబ్బులు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి, అరే ఇక్కడేమో ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదు, చాలా మందికి న్యాయంగా రావాల్సినటువంటి ఇవ్వలేదు, జీతాలు సక్రమంగా ఇవ్వవు. కాబట్టి అట్లా వదిలేయకూడదండి. కేవలం ప్రచార అంశంగా మాత్రమే దాన్ని చెప్పుకుంటూ తిరిగేది కాదు. వయలేషన్ ఎక్కడెక్కడుంది, ఆ వయలేషన్ను పని చేసేటువంటి పద్ధతిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను ఫీల్ అవుతుంది. విద్యాసాగర్ గారు, దీన్ని లీగల్గా కూడా ఏమన్నా గవర్నమెంట్ ముందుకెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఈరోజు క్లియర్గా చెప్పింది, గఫూర్ గారు కోట్ చేసినట్టు రూల్ వైలేషన్ జరిగిందని చెప్పి చెప్తున్నా. అంటే పర్మిషన్ ఒక పర్పస్ మీద తీసుకొని ఆ తర్వాత జీవోలో మార్పులు చేసి చివరికి ఆ జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లో లేకుండా మళ్ళీ అప్పటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు మనం ఓపెన్గా ఆవిడ చెప్పడం మనం విన్నాం. కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజే ఆయన ముఖ్యమంత్రి హోదాలో సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడుకోవడానికి ఒక పర్యాటక శాఖ మంత్రిగా తన అధీనంలో ఉన్నటువంటి వాటికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం కూడా మనకు గుర్తుంది. ఇకపోతే ఈరోజు ఒక విషయం అందరం మర్చిపోయాం, 2.5 సంవత్సరాల పాటే వీళ్ళు మంత్రులుగా ఉన్నారు. అంతకుముందు 2.5 సంవత్సరాల పాటు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దీని కింద బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఈరోజు అదే కోట్ చేశారు, మీ హయాంలోనే పర్మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ అయిందని చెప్పేసి.
ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కున్నాడు అనేది అంటే మనకి ఇప్పుడే గుర్తొస్తుంది, రైట్? కరెక్టే కదా, వీళ్ళు 2.5 years తర్వాత మారి ఆయనకి విద్యాశాఖ మంత్రి మోస్ట్ సూటబుల్ శాఖ ఒకటి అప్పచెప్పారు బొత్స సత్యనారాయణ గారికి. అంతకుముందు ఉన్నటువంటి ఆయన హయాంలోనే పర్మిషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. విద్యాసాగర్ గారు ఎలా చూడాలి ఇప్పుడు? మరి మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాల్సింది. అఫ్కోర్స్ అధికారులు ఒక ఎత్తు అయితే, అలాగే ఈ జీవోల్లో మార్పులు చేర్పులు చేయటం, పర్మిషన్ ఒక రకంగా తీసుకోవటం, అలాగే సిఆర్జెడ్ నామ్స్ కూడా వైలేషన్ జరిగిందని చెప్పేసి వినపడుతుంది. దీనికి ఎలా వచ్చే అవకాశం? జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టు వాయిస్ నాట్ ఆడిబుల్ అండి. కంటిన్యూ యువర్ ఆడిబుల్. వాయిస్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు వరకు పోయింది. మళ్ళీ ఈ కేసు కూడా సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టు కమిటీ ఒకటి వేసింది దీని మీద. కమిటీ వేసి అసలు దీని కథ ఎంత తేల్చండి అని చెప్పింది. ఇది పర్యావరణానికి హానికరం అవునా కాదా, ఇది పర్యావరణాన్ని ధ్వంసం చేసి కడుతున్నారా లేదా అని వెళ్తే, ఏదైతే కమిటీని లోపలికి రానిలే, సహకరించిన ఆఫీసర్లు అదే విషయం సుప్రీంకోర్టులో చేశారు. సుప్రీంకోర్టులో వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ చేసింది. ఏంది స్టేట్ గవర్నమెంట్ ఏం జరుగుతుంది అక్కడ, అసలు మేము వేసిన కమిటీని అలో చేయటం లేదు అని. అంటే ఇక్కడ ఇట్ సీమ్స్ దట్ అంటే వైలేషన్ క్లియర్ గా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వరకు పోయింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు తీసుకున్నారు ఒక సంవత్సరం ముందు, అంతకు మునుపు అది కవర్ చేయడానికి గ్రీన్ కనపడాలని చెప్పేసి గ్రీన్ మ్యాట్ లోటేసి దింపినారు. దానికి ఎటువైపు తీసుకున్నా సముద్రం కనపడాలని చెప్పి కట్టినారని, 500 కోట్లు కట్టినారని. అంటే ఇప్పుడు పర్పస్ఫుల్ గా నేను దీన్ని కడుతున్నాను అని చెప్పి కట్టి దాంట్లో లోపాలు ఉంటే మాట్లాడితే అప్పు ఉంది, తప్పేం లేదు. ఏ పర్పస్ కింద అది కట్టారో ఇంతవరకు తెలియదు గవర్నమెంట్ కు. డబ్బులు రిలీజ్ అయింది మాత్రము టూరిజం డెవలప్ నుంచి వచ్చింది. ఆ రోజు ఏంటి ఆయన చెప్పింది, సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు, తర్వాత హోటల్ అన్నారు, తర్వాత విదేశీయుల కోసం అన్నారు, రాష్ట్రపతి కోసం అన్నారు, ప్రధానమంత్రి కోసం అన్నారు, ఏదో చెప్పారు. పర్పస్ ఏందో ఇంతవరకు తెలియదు. అంటే పర్పస్ఫుల్ గా కట్టిన పర్పస్ఫుల్ గా కట్టని దానికి ఊరు పేరు లేకుండా వైలేషన్ చేసి, ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్, ఫైనాన్షియల్ వైలేషన్స్, డిపార్ట్మెంటల్ వైలేషన్స్, జిఏడి వైలేషన్స్, మొత్తం వైలేషన్స్ చేసి కట్టిందని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇప్పుడు ఆ పర్యావరణానికి హాని కలిగించే విధంగా డిజైన్ చేసి పర్మిషన్స్ ఇచ్చి ఫండ్ రిలీజ్ చేసిన ఆఫీసర్లని జైలుకు పంపాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా పంపాలా. అక్కడ కన్సర్న్ మినిస్టర్స్ కూడా పంపాలి. ఈవెన్ కన్సర్న్ మినిస్టర్స్ కూడా అత్యుత్సాహంతో. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఋషికొండలో ఆ టూరిజం అవి బిల్డింగ్లు కట్టింది రామారావు పీరియడ్ లో అనేది నాకు ఉన్నటువంటి అవగాహన. అంతకు మునుపు టూరిజం బిల్డింగ్ కూడా లేవనుకుంటా నాకు తెలిసినంత వరకు. అదంతా 25 ఏండ్లు 30 ఏండ్లు మధ్యలో కట్టిన బిల్డింగ్స్. దాన్ని కూల్చేటప్పుడు ఏం చెప్పారు, పాతవైపోయినాయి కొత్తవి కడతామన్నారు. కాబట్టి మీరు వెనకలకి వెళ్ళండి, బ్యాక్ స్టోర్లకి వెళ్తే దట్ విల్ బి రిఫ్లెక్ట్ ఇన్ ది సోషల్ మీడియా, లేకపోతే మనము ఎక్కడన్నా మన వెబ్ లోనే వేసుకొని దొరుకుతుంది అది. ఈరోజు దాని పరిస్థితి ఏంది? అసలు ఎవరైనా ఎడం కాలైనా పెట్టగలిగారండి దాని లోపలికి? అంత గుట్టు చప్పుడు కాకుండా కట్టడం మీద విచారణ జరగాల్సిన అవసరం మనం ఆహ్వానించాలా. అది మంత్రి ఆఫీసరా దాంతో కాదు, అది ఎవరి విలాసం కోసం కట్టింది, ఎవరి సంతోషం కోసం కట్టింది, ఎవరు ఆధ్వర్యంలో కట్టింది, ఇప్పుడు రెడ్డి గారు అన్నట్టు వాడుకోవచ్చు కరెక్టే, కానీ ఆ వాడుకోవడానికి వీలుగా లేవు. ఆ బిల్డింగ్ ఒక్కొక్క గదే మ్యాసివ్ గా అనమాట. అంటే కనుచూపు మేర కెమెరా పోతనే ఉంది, మధ్యలో ఎక్కడ డివిజన్స్ కూడా లేవు. ఇప్పుడు 58 గదులు ఉన్నాయంటే ఒక పర్పస్ఫుల్ గా హరిత రిసార్ట్స్ ఉన్నది. అసలు యాక్చువల్ గా మీరు అన్నట్లుగా అవి పాడైపోలేదు. వీటికన్నా బెటర్ గా కట్టాలి అనేది ఒక సిపిఎం శ్రీనివాసరావు గారు ఒక ప్రపోజల్ పెట్టారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం గా పెట్టమని చెప్పేసి. ఏదన్నా వచ్చేసి ఆలోచించాలి. కానీ ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు, అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపట్టి చర్యలు తీసుకుని చెప్పాడు కదా. నువ్వు ఊరికి అది లేకుండా 10 ദിവസം వచ్చేసి కెలకడమైంది. కానీ ఎప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు సార్. మీరు అన్నట్టు చివరిగా
మీరు అన్నట్టు చివరిగా దానికి ఏదో రకంగా వాడుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు, దాన్ని కూల్చేసే పరిస్థితి కాదు, కూల్చేస్తే మరో నష్టం. ఇప్పుడు నేను మాట అంటానండి, అలాగని పాత హరిత రిసార్ట్స్ కట్టే పరిస్థితి లేదు. మొత్తానికైతే అన్రివోకబుల్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయితే జరిగింది. అది ఆ యాంగిల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్కువ సమయం లేదు విద్యాసాగర్ గారు, ప్లీజ్. కృష్ణ ఒక్క మాట, మ్యూజియం పెట్టాలన్నారంట. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రాచీనమైన అతిపెద్ద మ్యూజియం ఇటలీలో ఉంది. అది ఆ రోజుల నుంచి 300-400 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఈ రోజు దాన్ని మ్యూజియం చేస్తే దాని అఫోర్డబిలిటీ ఎవడు, దాని మెయింటెనెన్స్ ఎవడు? అసలు ఇంకా మాట్లాడాలంటే బయట యూరోపియన్ కంట్రీస్ లో మోస్ట్ ఆఫ్ ది మ్యూజియంస్ కి ఫ్రీ ఆఫ్ కాస్టే గవర్నమెంటే చూసుకుంటుంది. కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఉందా అంటే అది కూడా మరి లేదు. ఈ టాటా వాళ్ళకి ఇచ్చి 7 స్టార్ హోటల్ చేయమన్నా కూడా ఈ డబ్బు వాళ్ళు ఇవ్వలేరు. ఆ అఫోర్డబిలిటీ అంత కాస్ట్ పెట్టి లివింగ్ కెపాసిటీ ఎవరికి లేదు. ఇప్పుడు ఏదేనండి, ఇప్పుడు పర్పస్ ఏంటి అనే దాన్ని బట్టి ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అదంతా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పర్పస్ ఏంటి, హిడెన్ పర్పస్ వేరు, బయట చెప్పిన పర్పస్ వేరు. సో ఆబ్వియస్గా ఇలాగే ఉంటుంది, మిస్ మ్యాచ్ అవుతుంది ఆటోమేటిక్గా. దేనికి ఉపయోగించాలంటే మరి ఇప్పుడు హోటల్ అంటే హోటల్కి తగ్గట్టుగా ఉండాలి కదా, దాని డిజైన్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఆ రకంగా లేదనే కదా. ఇప్పుడు కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సురేష్ గారు, ఇది 1987లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రిషికొండ మీద మొట్టమొదటిసారి అక్కడ పర్యాటక శాఖ సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టారు. వాటికి సంబంధించినటువంటి విషయంలో వాటిని కూల్చి కొత్త కట్టాలి అని అంటే మనం ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. ఏదైనా ఒక నిర్ణయం జరగాలి అని అంటే క్యాబినెట్ లో డెసిషన్ తీసుకోవాలి కదా, క్యాబినెట్ లో మాట్లాడాలి కదా, లేదా అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మాట్లాడిన తర్వాత రిషికొండలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటంటే టూరిజం శాఖ ద్వారా చేయాలనుకుంటే దాన్ని ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నారు అని కనీసం ప్రజలకు తెలియజెప్పి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ప్రజలకు తెలియనే లేదు, ప్రజాప్రతినిధులకు తెలియనే లేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా అటువైపు పోతా అంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకేం సొంతంగా ఇదేం రాజులకు సంబంధించినటువంటి మన ప్రజాస్వామ్య దేశం ఇది. వాళ్ళు ఏమన్నా రాజులా, జగన్మోహన్ రెడ్డి ఆయన రాజులా ఫీల్ అయిపోయాడు. నేను నా ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాను అనేటువంటి విధంగా. మరి పోనీ ఆయన సొంత డబ్బులు ఏమైనా తెచ్చి కట్టాడంటే అవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు. ఆయన అనుకున్నది ఏంటి అని అంటే ఒక 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఊహల్లో ఉన్నాడండి. ఆ 30 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి ఇచ్చిన 5 ఏళ్లే కదా, 5 ఏళ్లలో మరి ఆయన ఓడించినటువంటి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు. ఇప్పుడు అవన్నీ డబ్బులు ఎవరికి? అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టత అయితే ఆయన ఒక క్లారిటీ ఇచ్చేసాడు. నాకు తెలిసి అయితే ఈ దీంట్లో ఒక సెషపిషల్ లేవు, తప్పు జరిగింది, కేసు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఏమి ఇంకా వేరే మార్పు ఏం లేదు. ఇక కేసు పెట్టాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఉన్నటువంటి దాన్ని, ఇన్ని 100 కోట్లు పెట్టినటువంటి దీన్ని ఏం చెయ్యాలి అనేటువంటి దాని మీద ప్రజా అభిప్రాయాన్ని మేము కోరతాము అనేటువంటి దాని మీద వాళ్ళకి అర్థం కావట్లేదు. పచ్చిదాకా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి దానికి మరి ప్రజాభిప్రాయం కోరి అసెంబ్లీలో చర్చ పెట్టొచ్చు. వాళ్ళే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం ఏం చెప్పిందో చూడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదో మరి రాష్ట్రపతి భవనం లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీ వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇలాంటివన్నీ ఏవో కథలు చెప్తున్నారు. కథలు చెప్తే కుదిరేటువంటి పని కాదు కదా. ఇప్పుడు దాని కరెంట్ బిల్ కట్టాలంటే ఇప్పుడు దానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. అది కాబట్టి ఈ విషయంలో ఎంత తొందరగా ఏదేమైనా మళ్ళీ మొదటి మీరు చెప్పినట్టు కానీ ఎవరు అభిప్రాయపడినట్టు కానీ అసలు ఏమనుకున్నాడు, మళ్ళా అధికారంలో వస్తే నాకు వైజాగ్ లో కూడా ఒక మంచి వ్యూ పాయింట్ ఉండేటట్టుగా అని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ అనుకున్నారు. నేను ఇక్కడ పాయింట్ యాడ్ చేస్తూ కంక్లూడ్ చేస్తాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణి అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ పబ్లిక్ మనీ, 480 crore, విచ్ ఇస్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఫర్ యువర్ ఓన్ పర్పస్. నువ్వు ఈసారి 2024 కాదు, 29 కాదు, 34లో కంటిన్యూస్గా నువ్వు సీఎం అయినా కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు రాకూడదు. అటువంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. ఈ ఎంటర్టైన్ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ప్రజలకి జవాబుదారీగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో అప్రజాస్వామికంగా ఉన్నాయి కాబట్టి అతను ఓడించారండి.
ఆయన అప్రజాస్వామిక ఆలోచనల వల్లే ఇప్పుడు 151 నుంచి 11కు పడిపోయింది. Right. Let us see what the current government will do on this Rishikonda Palace. Thanks for joining Krishnanjali garu, Gafur garu, Vidyasagar garu, Tulsi Reddy garu. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.